Hi guys, hope you are all enjoying with my videos. Don't forget subscribe. For more content, please like this video and turn on notification buttons also. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు రిట్స్ అంటే ఏంటి, ఈ రిట్స్ ఎందుకు ఉపయోగపడతాయి, లెట్స్ సీ ఇన్ దిస్ వీడియో. యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్లో రిట్స్ గురించి లేని ఒక పేపర్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. అలాంటి రిట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ రిట్స్ అనేది జ్యుడిషియరీ లాకి సంబంధించింది, న్యాయ వ్యవస్థకి సంబంధించింది. అసలు రిట్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. రిట్స్ మీన్స్ రెమెడీస్, స్టేట్మెంట్, ఫైనల్ వార్నింగ్. అంటే ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం లేదా నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ అని అలా చెప్తుంది అనమాట లాలో. ఎందుకు ఈ రిట్స్ అంటే, మన ఇండియాలో అంటే మనకి గవర్నమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్ అంటే ఎలాంటి భంగం కలిగినా మనం ఏం చేయొచ్చు అంటే ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 226తో మనం ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి, అంటే ఒక లాయర్ని పట్టుకొని సుప్రీంకోర్టుకు మరియు హైకోర్టుకు వీళ్ళని అప్రోచ్ అయ్యి రిట్ అనేది పాస్ చేయొచ్చు అనమాట. అంటే మనకి ఎటువంటి ఫండమెంటల్ రైట్స్లో ఎలాంటి వైలేషన్ కలిగినా, భంగం కలిగిన లీగల్ రైట్స్ అనమాట మనం ఇస్తుంది అనమాట గవర్నమెంట్. ఈ ఆర్టికల్ 22 to 226 ప్రకారం మనం ఒక లాయర్ని పట్టుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇది నాకు భంగం కలిగించింది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారా, లేదా ఎటువంటివైన ఒక ఆఫీసర్ ద్వారా, లేదా ఎటువంటివైన ఒక చేత మన ఫండమెంటల్ రైట్స్కి ఎటువంటి ఇబ్బంది కలిగిన ఆర్టికల్ 32, 226 ప్రకారం రిట్ పాస్ చేయొచ్చు హైకోర్టుకి లేదా సుప్రీంకోర్టుకి. ఇది ఫ్రెండ్స్ రిట్స్ అంటే. ఇప్పుడు ఆర్టికల్ 32 ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 32 అనేది పార్ట్ 3లో, లాలో పార్ట్ 3లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇండివిజువల్కి సంబంధించి మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యే ఒక విధానం. ఆర్టికల్ 32 ద్వారా మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. అంటే మన లీగల్ రైట్స్కి ఎటువంటి భంగాకారం లేదా ఇబ్బంది కలిగిన ఆర్టికల్ 32 ప్రకారం మనకు మనమే డైరెక్ట్ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఇది పార్ట్ 3లో ఉంటుంది లాలో. ఇట్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 32. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నా ఫ్రెండ్కి లేదా నాకు ఏదైనా ప్రాపర్టీ గురించి వైలేషన్ ఉంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అంటే అప్రోచ్ అవ్వచ్చు ఈ ఆర్టికల్ 32 ద్వారా. కానీ వన్ కండిషన్ ఫ్రెండ్స్, మనం ఏమిటంటే ఈ సుప్రీం ముందు హైకోర్టుకి ఇవ్వాలన్నమాట. ఎందుకు నువ్వు డైరెక్ట్ సుప్రీంకోర్టుని అనువాదిస్తున్నావు, ఎందుకు వాళ్ళని పరిగణిస్తున్నావు, మాకు ఎందుకు ఇవ్వట్లేదు నోటీసు, డైరెక్ట్ సుప్రీంకోర్టుకి ఎందుకు ఇస్తున్నావు నోటీసు అని హైకోర్టు అడుగుతుందనమాట. సో మనం దానికి బదిలీ చెప్పాలి, ఎందుకని చెప్పాలన్నమాట. సో డైరెక్ట్ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇదే ఆర్టికల్ 32. ఇప్పుడు రిట్స్లో ఉన్న టైప్స్ చూద్దాం. సారీ ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ రిట్స్ అనేది లాటిన్ వర్డ్స్. సో ఇది లాటిన్ నుంచి వచ్చింది. అసలు రిట్స్ అంటే జ్యుడిషియరీ లా మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. ఈ రిట్స్ అనేవి ఫైవ్ టైప్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి హెబియస్ కార్పస్, సెకండ్ వచ్చేసి మాండమస్, థర్డ్ వచ్చేసి క్యూ వారెంట్, ఫోర్త్ వచ్చేసి ప్రొహిబిషన్, ఫిఫ్త్ వచ్చేసి సెట్యూరరీ. ఈ 5 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ది హెబియస్ కార్పస్ ఫ్రెండ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ హెబియస్ కార్పస్లో లాటిన్ వర్డ్ ఉంటుంది. ఈ లాటిన్ వర్డ్ ఏంటంటే టు హ్యావ్ ద బాడీ, బ్రింగ్ ద బాడీ. అంటే ఏంటో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫ్రెండ్స్. హెబియస్ కార్పస్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ని అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకెళ్ళారు అనుకోండి ఫ్రెండ్స్. అంటే ఆ పర్సన్ ఏదైనా ఒక మిస్టేక్ చేయడం వల్ల రిమాండ్లోకి తీసుకెళ్ళారు కదా. 1 day అయింది కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, 1 week అయింది అయినా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, 1 month అయింది అయినా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, అలా 1 year అయినా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, అలాగే ఎంతైనా ప్రొడ్యూస్ చేయలేదు అనుకోండి ఫ్రెండ్స్ కోర్టులో. మనం ఈ హెబియస్ కార్పస్ ద్వారా ఎందుకు ఆ పర్సన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు అని వాళ్ళు రిలేషన్స్ కానీ, అదే మన రిలేషన్స్లో కానీ సరౌండింగ్లో ఉన్న ఎవరి చేతనా, అంటే మన ఫ్రెండ్కి కానీ ఎవరికైనా సరౌండింగ్లో ఉన్న ఎవరికైనా వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే మనం ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి అతని నుంచి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు గట్టిగా ఉన్న వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఇలాంటివన్నీ చేస్తారు కదా ఫ్రెండ్స్. అప్పుడు హైకోర్టు వితిన్ 24 hours హెబియస్ కార్పస్ ద్వారా ఈ రిట్ని పాస్ చేస్తుంది. ఫస్ట్ అతన్ని తీసుకురండి, ఇది ఫైనల్ వార్నింగ్, ఇలా చేయకపోతే మీరు చాలా ఫేస్ చేయవలసి వస్తుంది. సో హెబియస్ కార్పస్ అనేది ఒక కామెంట్ అనమాట. అంటే ఒక కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా అక్కడే గేమ్స్ ఆడితే మనం ఈ హెబియస్ కార్పస్ ద్వారా అమలు చేయవచ్చు అనమాట.
అంటే మనం డైరెక్ట్ లాయర్గా అప్రోచ్ అయ్యి లాయర్ నుంచి డైరెక్ట్ హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. దీన్ని హెబియస్ కార్పస్ అని అంటారు. ఇప్పుడు ఇందులో రెండవది మాండమస్ అంటే ఏంటో చూద్దాం. మాండమస్కి లాటిన్ వర్డ్ వచ్చేసి వి కమాండ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. సపోజ్ ఎవరైనా స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినా స్కాలర్షిప్కి అప్లై చేసి నాకు వితిన్ 20 డేస్లో ఆ స్కాలర్షిప్ రావాలి అంటే 20 డేస్ అయింది అయినా రాలేదనుకో, అగైన్ ఆఫీస్కి వెళ్ళి మనం అడుగుతాం కదా ఫ్రెండ్స్ నాకు స్కాలర్షిప్ రాలేదని. తర్వాత 30 డేస్ అయింది అయినా నీకు స్కాలర్షిప్ రాలేదనుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం ఎందుకు రాలేదని. మళ్ళీ 1 మంత్ అయినా రాలేదు, 2 మంత్స్ అయినా మనం ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి అప్రోచ్ అయ్యి ఏంటి మాకు స్కాలర్షిప్ రాలేదని అడిగినా రాలేదనుకోండి ఫ్రెండ్స్. ఎందుకు రాలేదు? అక్కడ ఎవరో ఒక గవర్నమెంట్ సర్వెంట్ అనేవాడు తన డ్యూటీని చేయడం లేదు. ఒకవేళ చేస్తే మన స్కాలర్షిప్ వస్తుంది కదా ఫ్రెండ్స్. అంటే అక్కడ ఒక సర్వెంట్ అంటే గవర్నమెంట్ సర్వెంట్ ద్వారా మనకు రాలేదు. ఇది ఓకే. ఇలాంటి టైంలో ఒక గవర్నమెంట్ సర్వెంట్ ద్వారా అవతల మనకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ మాండమస్ ద్వారా డైరెక్ట్గా లాయర్ ద్వారా హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. అప్పుడు వీళ్ళు ఆ మాండమస్ పాస్ చేస్తారు ఫ్రెండ్. గవర్నమెంట్ ఆఫీషియల్ మీరు ఎందుకు చెయ్యట్లేదు, మీరు మీ డ్యూటీని చెయ్యాలి, ఇది మీకు ఫైనల్ వార్నింగ్, లేదా మిమ్మల్ని జాబ్ నుంచి తొలగిస్తాం అని హైకోర్టు అనేది డైరెక్ట్ నోటీస్ పంపిస్తుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ సర్వెంట్కి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ సర్వెంట్ ద్వారా ఏదైనా ఇబ్బంది కలగడం ఇలాంటివి ఏమైనా జరిగితే ఈ మాండమస్ ద్వారా మనం హైకోర్టుతో అప్రోచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అబౌట్ మాండమస్. తర్వాత మూడవది క్యూఆర్ అంటూ చూద్దాం. క్యూఆర్కి లాటిన్ వర్డ్ వచ్చేసి బై వాట్ అథారిటీ లేదా వారెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్, అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ అనేది వ్యాకెన్సీలో ఉందనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పోస్ట్కి ఒక క్రైటీరియా ఇస్తారు కదా ఫ్రెండ్స్, ఈ 18 వయసు నుంచి 45 వయసు మధ్యలోనే ఉండాలి, ఆ పోస్ట్కి యొక్క వయసు అంటే ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ మధ్య ఉండాలి, లేదా మ్యాక్స్ 35 ఉండాలి, మినిమం 18 ఇయర్స్ ఉండాలని ఒక క్రైటీరియా ఇస్తారు కదా ఫ్రెండ్స్. అంటే సో అండ్ సో ఎలా ఉండాలి లేదా అలా ఉండాలి అనేది ఒక క్రైటీరియా ఇస్తారు కదా ఫ్రెండ్స్ గవర్నమెంట్ వ్యాకెన్సీలో. అంటే చాలా మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. కొందరు రికమెండేషన్ ద్వారా కూడా ఈ పోస్టుల్ని బ్యాక్గ్రౌండ్ ద్వారా ఈ పోస్ట్ని తీసుకుంటారు ఫ్రెండ్స్. అంటే ఆ పోస్ట్కి ఎలిజిబుల్ కాకుండా ఆ వ్యక్తికి ఎలాగోలాగా రికమెండేషన్ ద్వారా ఆ జాబ్ వచ్చేసింది అనుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 40 ఇయర్స్ ఉన్నాయి, వాళ్ళకి రికమెండేషన్ ద్వారా వెళ్ళిపోయాడు అనమాట ఈ జాబ్కి. అలాంటి టైంలో మనం సుప్రీంకోర్టుని లేదా హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ లాయర్ ద్వారా. ఇక్కడ వైలేషన్ జరుగుతుంది, ఇక్కడ 35 ఇయర్స్కే కదా మనం ఇవ్వాల్సింది, కానీ 45 ఇయర్స్కి ఎందుకు ఇచ్చారు అని మనము సుప్రీంకోర్టుని లేదా హైకోర్టుని అప్రోచ్ అయ్యి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం ఎందుకని. ఇక్కడ క్యూఆర్ అంటూ రిట్ పాస్ చేస్తారనమాట, ఎందుకు ఇచ్చారు అతనికి అని హైకోర్టు లేదా సుప్రీంకోర్టు అతనికి క్యూఆర్ అంటే పోస్ట్ రిట్ని పాస్ చేస్తుంది. అసలు ఏ ఆధారంతో మీరు అతనికి ఈ జాబ్ ఇచ్చారు డైరెక్ట్గా ఈ రిట్ ద్వారా అలాగా వాళ్ళకి పోస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాకపోయినా ఇలాంటి పోస్టులు ఇవ్వడం ఇలాంటి దొంగతనం పనులన్నీ అవుతాయి కదా ఫ్రెండ్స్. అప్పుడు మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టు ద్వారా హైకోర్టు ద్వారా మనం అప్రోచ్ అవ్వచ్చు ఈ క్యూఆర్ అంటూ రిట్ ద్వారా. దిస్ ఈజ్ అబౌట్ క్యూఆర్ అంటూ రిట్ ఫ్రెండ్స్. ఈ రిట్లో 4th ప్రొహిబిషన్ ఫ్రెండ్స్. ప్రొహిబిషన్ లాటిన్ వర్డ్లో మనం టు ఫర్బిడ్ అంటాం. ఇప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఇంతవరకు చూసిన 3 kinds అనేవి చూసాం కదా ఫ్రెండ్స్. హెబియస్, మాండమస్, క్యూఆర్ అంటూ చూసాం. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధించి ఏమైనా తప్పు చేస్తే ఇది గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించితే హైకోర్టుని సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఈ ప్రొహిబిషన్ మరియు 5th one క్రైటీరియా, ఇవన్నీ క్రైటీరియా కాదు క్రైటీరియా సెట్యూరియరీ. లాస్ట్ 2 రిమైనింగ్ 2 చూసుకుంటే రిడ్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆర్ రిడ్ ఆఫ్ సెట్యూరరీ. ఇది మనం డైరెక్ట్గా పాస్ చేయడానికి అవ్వదు ఫ్రెండ్స్. హైకోర్టుకి లేదా సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేం. ఈ లాస్ట్ 2 అనమాట. ఈ ప్రొహిబిషన్లోని సెట్యూరరీలోని డైరెక్ట్గా హైకోర్టుని సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వలేము. మిగతా ఈ 3 హెబియస్, మాండమస్, క్యూఆర్లో అయితే డైరెక్ట్ హైకోర్టుని లేదా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రొహిబిషన్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఎలాగ ఏ వేలా వెళ్తుందో చూద్దాం. ఫస్ట్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అలా ఒక 3 రకాలుగా అది పాస్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ లాస్ట్ 2 ప్రొహిబిషన్ మరి సెట్యూరరీ అనేది డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేము, కొన్ని ప్రాసెస్ ఉంటుంది అప్రోచ్ అవ్వడానికి. అదేంటో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. 4th one ప్రొహిబిషన్ అంటే టు స్టాప్ ఇట్, టు ఫర్బిడ్. అంటే హై పొజిషన్లో ఉన్న కోర్టు
లో పొజిషన్లో ఉన్న కోర్టుకి లిడ్ అనేది పాస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. హైకోర్టులో ఒక కేసు నడుస్తుంది అనమాట. హైకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్కి ఇవ్వాలని వెళ్తుంది. ఆ కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి వెళ్తుంది ఫ్రెండ్స్ హైకోర్టు అనేది. ఓకే కదా. అంటే ఏమీ నేరం చెయ్యని ఒక పర్సన్కి ఉరిశిక్ష వేసింది అనుకోండి ఫ్రెండ్స్. అంటే ఏమీ చేయని ఒక పర్సన్కి ఉరిశిక్ష జడ్జిమెంట్ పాస్ చేయబోతుంది. నో, అది కరెక్ట్ కాదు, అతను నిర్దోషి, నిరపరాధి, తప్పు చేయబడలేదు, ఇది కరెక్ట్ కాదు అని ఎవరైనా ఫీల్ అయితే ఈ జడ్జిమెంట్ ఇవ్వకముందు మనం సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టుకి రిట్ పాస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రొహిబిషన్ అనేది స్టాప్ చేస్తుంది ఆ శిక్షని, లేదా అమలు పరుస్తుంది అనమాట. వాళ్ళకి ఆ శిక్ష పడకుండా ఆపుతుంది అనమాట. కానీ మనం అక్కడ రీజన్ చెప్పాలి ఎందుకు వాటని. ఇప్పుడు మనం టెంపర్ సినిమా చూసాం కదా ఫ్రెండ్స్, ఆ టైం ఆ శిక్షని అమలు పరుస్తుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ నాకు సబ్మిట్ చేయండి అని చెక్ చేస్తారు, అది కరెక్టా కాదా జడ్జిమెంట్ డైరెక్ట్గా కోర్టుకి పాస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రిట్. కానీ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రొహిబిషన్లో సర్టియోరీలో డైరెక్ట్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వాలి. ముందు ఒక లాయర్ని అప్రోచ్ చేస్తే అతను హైకోర్టుకి జారీ చేస్తాడనమాట, పాస్ చేస్తాడు. తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ రిట్ అనేది. ఆ తర్వాత సుప్రీంకోర్టు అనేది పాస్ చేస్తుంది ఇది కరెక్ట్ కాదని. ప్రొహిబిషన్ సర్టియోరీలో ఇది ప్రాసెస్ అనమాట. దీన్నే ప్రొహిబిషన్ అంటాం. ఇప్పుడు సర్టియోరీ చూద్దాం. ఈ ప్రొహిబిషన్ సర్టియోరీ అనేది సిమిలర్ వర్డ్స్ ఫ్రెండ్స్. అదే ఈ రిట్లో ఫిఫ్త్ వన్ సర్టియోరీ. ఈ సర్టియోరీ ప్రొహిబిషన్ సిమిలర్ వర్డ్స్, కాకపోతే ఎందుకో చూద్దాం. అక్కడ ఎగ్జాంపుల్ చూసాను కదా ఫ్రెండ్స్. అంటే జడ్జిమెంట్ ఇచ్చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టును అడుగుతుంది సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయండి, మీరు అతనికి శిక్ష ఎందుకు వేశారు అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఎలా పాస్ చేశారు, నాకు ఈ సర్టిఫికేషన్ ప్రొడ్యూస్ చేయండి అని సో అండ్ సో అని వాళ్ళని అడుగుతుంది ఫ్రెండ్స్. సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. 2 వర్డ్స్ చెప్తాను, ఆ రెండు మీరు జాగ్రత్తగా వినండి. ప్రిసెన్షన్ అండ్ క్యూరియేషన్ అని వస్తుంది. ప్రిసెన్షన్ అంటే ముందు, క్యూరియేషన్ అంటే తరువాత. అంటే జడ్జిమెంట్ ఇవ్వకముందు మనం వాళ్ళకి శిక్ష తప్పించాలంటే మనం ప్రొహిబిషన్ కేసుని తీసుకుంటాం. ఒకవేళ జడ్జిమెంటే ఇచ్చేస్తే అప్పుడు మనం ఈ సర్టియోరీ కేసుని తీసుకొని మనం జడ్జిమెంట్ పాస్ చేయొచ్చు అనమాట. అంటే ఉరిశిక్ష ఇచ్చేసారు అనుకోండి ఆల్రెడీ, ఈ సర్టియోరీని ఉపయోగించి మనం వాళ్ళకి ఎటువంటి హానికారక అంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనమాట. అంటే ఆల్రెడీ జడ్జిమెంట్ ఇస్తే సర్టియోరీ అని, జడ్జిమెంట్ ఇవ్వకపోతే ప్రొహిబిషన్ని. అంటే ఈ రెండు సిమిలరే కదా ఫ్రెండ్స్, ముందు అయితే ఇది, వెనక అయితే ఇది సర్టియోరీ. ఇవి ఇలాగ ఓడతారు ఫ్రెండ్స్. ఈ రిట్ గురించి ఇంకోటి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ రిట్ అనేది 1950లో అమల్లోకి వచ్చింది. హైకోర్ట్స్ ఆఫ్ కలకత్తా, బొంబాయి, మద్రాస్ ఉండేది కదా ఫ్రెండ్స్. ఆర్టికల్ 226 ప్రకారం ఈ ఆర్టికల్ 226 ద్వారా ఇది హైకోర్టులోకి తెచ్చారనమాట. సో ఆర్టికల్ 32 మరియు 226 ఇలా ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టు అనేది ఓన్లీ ఫండమెంటల్ రైట్ రిట్స్నే పాస్ చేస్తుంది ఫ్రెండ్స్. అదే హైకోర్టు వచ్చేసరికి ఫండమెంటల్ రిట్స్ను మరియు లీగల్ రిట్స్ను కూడా పాస్ చేస్తుంది. ఇది సుప్రీంకోర్టుకి మరియు హైకోర్టుకి ఉన్న డిఫరెన్స్. సో ఇట్ ఈజ్ అబౌట్ రిట్స్ అండ్ దే ఆర్ 5 టైప్స్. ఇది మనకి యూపీఎస్లో చాలా ఉపయోగపడుతుంది. ప్రతిసారి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ప్రత్యేకంగా ఈ యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు ఫ్రెండ్స్. ఈ పేపర్లో యూపీఎస్సీలో రిట్స్ గురించి క్వశ్చన్ లేకుండా ఉండదు. ఇక నెక్స్ట్ నుంచి మన వీడియోస్లో యూపీఎస్సీలో కామన్ క్వశ్చన్స్ ఏం పడతాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది రిట్స్ గురించి తెలుసుకున్నాం ఈరోజు ఒక టాపిక్. అలా చాలా టాపిక్స్ పెడతాను యూపీఎస్సీ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe. For more content, please like this video and subscribe for more and turn on notification buttons also. Thank you friends.